నేతి బీరకాయ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. మనకి సీజన్లో మాత్రమే ఇలా దొరుకుతూ ఉంటుంది. దీనినంతా కూడా మనం ఇలా కట్ చేసుకొని చేసుకోవాలి. మనకి ఈ నేతి బీరకాయ దొరికినప్పుడు ఎప్పుడైతే మనం కొనుక్కుంటామో ఆ రోజులోనే చేసేసుకోవాలి. 1 డే వరకే ఉంటుంది, అంతకు మించి ఉండదు. దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం కస్తూరి మేతి, ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ నేతి బీరకాయనంతా వేసి వేయించుకోవాలి. మనకి తొందరగా అంటే తొందరగా ఇది కరిగిపోతున్నట్లుగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసి ఇలా బాగా మ్యాచ్ చేసి అంతా కలిపేసుకోవాలి. ఇందులోనే మనకి రుచికి సరిపడంత కారం వేసి కలుపుకొని ఇలా మనకి ఇందులో వాటర్ వస్తూనే ఉంటుంది. అసలు ఇది గ్రేవీ మనం వాటర్ వేసామేమో అన్నట్లు ఉంది కదా, అస్సలు వాటర్ ఏమీ వేయలేదు. అంత వాటర్ కన్సిస్టెంట్ ఉంటుంది ఈ నేతి బీరకాయలో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది నువ్వుల పౌడర్ అండి. మీరు పల్లి పౌడర్ వేసుకోవచ్చు, కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు, నువ్వుల పౌడర్ వేసుకోవచ్చు. నేను నువ్వుల్లో కొంచెము బాదం పప్పు కూడా యాడ్ చేసి పౌడర్ పట్టాను. ఆ పౌడర్ వేసి అదొక్కటి చాలు, దీనికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, రైస్, చపాతీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది కర్రీ.